హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్. కేక్ని చాలా సింపుల్గా మిక్సీలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ పెరుగు. ఇక్కడ నేను మెజరింగ్ జార్స్ యూజ్ చేస్తున్నాను. మెజరింగ్ జార్స్ యూజ్ చేస్తే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవడం వలన సిల్కీ మరియు స్మూత్ టెక్స్చర్ వస్తుంది. బౌల్లో 1 కప్ మైదా పిండిని వేసి జల్లడించుకోవాలి. ఇలా జల్లడించుకోవడం వలన కేక్ అనేది స్పాంజీగా స్మూత్గా వస్తుంది. ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి జల్లడించుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ మైదా పిండికి 1 కప్ షుగర్ని తీసుకున్నాను. అంటే సగానికి సగం తీసుకున్నాను. ఇలా తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. బౌల్లోకి చక్కగా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. బ్యాటర్ గట్టిగా అయితే కొద్దిగా పాలను పోసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపడం వలన పిండి బాగా కలిసి కేక్ స్పాంజీగా వస్తుంది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే చాలు, కేక్ బ్యాటర్ రెడీ అయినట్టు. బేకింగ్ ట్రేలో ఆయిల్ని అప్లై చేసి పిండిని డస్ట్ చేసుకోవాలి. లేదా బటర్ పేపర్నైనా వేసుకోవచ్చు. కేక్ ట్రేలో బ్యాటర్ని వేసి దానిపైన టూటీ ఫ్రూటీని వేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా కేక్ని 2 to 3 minutes ట్యాప్ చేసుకోవాలి. ఒక బౌల్లో స్టాండ్ని పెట్టి 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్ని పెట్టి ప్లేట్ కవర్ చేసుకొని 25 to 30 minutes బేక్ చేసుకోవాలి. 30 minutes తర్వాత ప్లేట్ని ఓపెన్ చేసి కేక్ బేక్ అయిందో లేదో టూత్పిక్తో చెక్ చేసుకోవాలి. టూత్పిక్కి పిండి ఏం అంటుకోకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. కేక్ చల్లారాక కేక్ని కేక్ ట్రే నుండి డీమౌల్డ్ చేసుకోవాలి. చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. కేక్ని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే మీరు ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ రూపంలో కమెంట్ చేయండి.